హాయ్ అండి. సింపుల్గా తొందరగా అయిపోయేటట్టు ఫిష్ కర్రీ అయితే వేసుకుందాం. దానికోసం ముందుగా మనం ఫిష్ పీసెస్ తీసుకొని దానికి కొంచెం సాల్టు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసి పట్టించి పక్కకు పెట్టుకుందాం. కర్రీ కోసం వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కొంచెం వెడల్పాటి గిన్నె అయితే బాగుంటుంది ఫిష్ కర్రీ కోసం. దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కాగానే పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, కొంచెం కొత్తిమీర ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అయిన వెంటనే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే వేసుకొని ఒక 15 నిమిషాలు మంచిగా ఆయిల్లో మగ్గనిద్దాం. పీసెస్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు పులుసు అయితే వేసుకొని ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచుదాం స్టవ్ పైన. ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాల పౌడర్, అలానే కొత్తిమీర చల్లితే ఫిష్ కర్రీ అయితే సింపుల్గా